బ్రహ్మం గారి కాలజ్ఞానం ఏ భాషలో రాశారు? ఇప్పుడది ఎక్కడుంది? మనం చూసే అవకాశం ఏమైనా ఉందంటారా? శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కాలజ్ఞానం అచ్చ తెలుగు గ్రాంధిక భాషలో రాశారు. మరి చాలా అదృష్టవంతులు. హ్మ్. శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కేవలం ఈ తెలుగు నేలకు మాత్రమే లేదా ఈ తెలుగు నేలకు సంబంధించినటువంటి వ్యక్తి వారు కాకపోయినా, వారు జనించింది ఎక్కడో సరస్వతి నదీ తీరంలో వారణాసి నగరంలో స్వామివారు ఉద్భవిస్తే, ఈనాడు కర్ణాటక రాష్ట్రంలోని నంది హిల్స్కి సమీపంలోని చిక్బల్లాపురకు సంబంధించినటువంటి పాపాగ్ని మఠానికి దత్తుగా వెళ్ళారు. అక్కడ నుండి స్వామివారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బనగానుపల్లెకు వచ్చి అక్కడ ఉన్నటువంటి రవలకొండలో స్వామివారు కాలజ్ఞానాన్ని రచించారు. ఇప్పుడు భగవద్గీత అంటే ఇన్ని అధ్యాయాలు, హ్మ్. ఫలానా భాగవతం లేదా భారతం రామాయణం అంటే ఇన్ని సర్గలు ఖండాలని ఉంటుంది. మరి కాలజ్ఞానం కూడా దీని యొక్క ప్రమాణం ఎంత, ఎన్ని రాశారంటే 3,32,000 వాల్యూమ్స్గా వీటిని మనం చెప్పచ్చు. 3,32,000 కాలజ్ఞాన వచనాల్ని గురుదేవులు తాళపత్రాల మీద రచించారు. మీరన్నట్టు ఇవన్నీ కూడా తెలుగు గ్రాంధిక భాషలోనే ఉన్నాయి. హ్మ్. మరి ఎక్కడ ఉన్నాయి? ఎక్కడున్నాయా? బనగానపల్లెలో స్వామివారు తన స్వహస్తాలతో రాసినటువంటి ఈ కాలజ్ఞాన ప్రతుల్లో కొన్నింటిని భూమిని తవ్వించి ఒకచోట పాతిపెట్టి దాని మీద ఒక చింత మొక్కను మొలిపించే ప్రయత్నం చేశారు. అది ఈనాటికి పెద్ద వృక్షం అయింది. అటు పిమ్మట తాను వీరభోగ వసంతరాయలుగా వచ్చి భవిష్యత్తులో జరగబోయేటువంటి అంశాలన్నీ నిక్షిప్తం చేశాను కదా, నేనే వచ్చి తీస్తానని చెప్పాడు. ఇంకొన్ని తాళపత్ర గ్రంథాలని స్వామివారు వీరభోగ వసంతరాయుడిగా వచ్చేటువంటి సందర్భం వరకు ఉన్నటువంటి కొన్ని తాళపత్రాల్ని తన యొక్క శిష్యుడైనటువంటి సిద్ధయ్యకిచ్చాడు. ఈనాడు స్థిరచరాస్తుల గురించి మనం పోట్లాడుతూ ఉంటాం. తండ్రి గారి యొక్క ఆస్తి నాకే రావాలి, నాకే సంబంధించినటువంటివి. కానీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు వారి స్వహస్తాలతో రచించినటువంటి ఆ మహోన్నతమైన సాంద్ర సింధు వేదం కాలజ్ఞానాన్ని తన శిష్యుడైనటువంటి సిద్ధయ్యకు అనుగ్రహించారు. హ్మ్. వారి తనంతరం వారి కుమారులు అవ్వచ్చు, కొంతమంది వ్యక్తులు వారి దగ్గర ఉన్నటువంటి కొంత కాలజ్ఞానాన్ని ఈనాడు గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధి నిష్ట ఉసింగినటువంటి కడప జిల్లాలోని కంది మల్లయ్యపల్లె పురసంస్థానంలో కొంత భాగం ఉంది. అక్కడ నుండి 12-15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముడుమాల గ్రామంలో సిద్ధయ్య గారి మఠంలో కూడా ఈ రోజుకి కూడా స్వామివారి యొక్క తాళపత్ర గ్రంథాలు, స్వామివారికి సంబంధించినటువంటి శిఖాముద్రిక, దాని ఉంగరం అనుకుంటాం కానీ స్వామివారి జుట్టుకి పెట్టుకునేటువంటి ఒక అద్భుతమైన శిఖాముద్రిక, స్వామివారి స్వహస్తాలతో పూజించుకునేటువంటి సాలగ్రామ శిలలు, స్వామివారు ధరించినటువంటి పాదుకలు, స్వామివారి యొక్క మంత్రదండం ఈ 400 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు కూడా అవన్నీ కూడా భద్రంగా ఉన్నాయి. మన ఇహా టీవీ సౌజన్యంలో శ్రీ గురుదేవుల యొక్క ఈ విశేషవంతమైనటువంటి విషయాల్ని కూడా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద మీరు చూస్తున్నారు, ఇలా చూడబోతూ ఉన్నారు. అసలు ఆ మహిమాన్వితమైనటువంటి అవతార పురుషులైనటువంటి స్వామివారికి సంబంధించిన ఇన్ని వస్తువుల్ని, కాలజ్ఞాన ప్రతుల్ని ఈ 2 కళ్ళతో మనం చూడగలిగామంటే మన జీవితంలో ఏదో మంచి జరగబోతుంది. మన దైనందిన జీవితంలో ఎన్నో కర్మ ఫలితాల నుండి మనం బయటపడుతున్నాం. అసలు గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని మనం వింటే చాలు. స్వామివారు చెప్తారు, అన్నదానంబు కన్న మిన్న యజ్ఞ ఫలితంబు గల్గును. ఎంతమందికి మనం అన్నదానం చేస్తే ఫలితం వస్తుందో రాదో, కానీ మీరు అన్నదానం చేసినా చేయకపోయినా అంతకంటే గొప్ప ఫలితం వస్తుంది. సప్త నదుల్లో కూడా స్నానం చేసినటువంటి మహిమాన్వితమైనటువంటి పరిస్థితి మీకు కలుగుతుంది అంటూ కాలజ్ఞానం గురించి గొప్పగా చెప్తారు గురుదేవులు. సమీపమైన భవిష్యత్తులో జరగబోయేటువంటి ఎన్నో రకాలైనటువంటి అంశాలని సాంద్ర సింధు వేదమైనటువంటి కాలజ్ఞానంలో రాయటమే కాదు, ఈనాడు స్వామివారు చెప్పినటువంటి అనేక రకాలైనటువంటి విషయాలు వాస్తవం అవుతున్నాయి.
నిరూపితమవుతున్నాయి. గురుదేవుల యొక్క కాలజ్ఞానం అచ్చ తెలుగు గ్రాంధిక భాషలో రచించారు. ఒక భాగాన్ని బనగానపల్లెలో స్వహస్తాలతో పూడ్చిపెట్టారు. కొంత భాగాన్ని శిష్యుడైనటువంటి సిద్ధయ్యకి ఇచ్చారు. ఆ సిద్ధయ్య ద్వారా ఈనాడు స్వామివారు సజీవ సమాధి మందిరంగా మనం భావన చేసి కందిమల్లయ్య పురసంస్థానంలో శ్రీ సిద్ధయ్య గారి మఠంలో, అంటే బ్రహ్మంగారి మఠం మరియు సిద్ధయ్య గారి మఠం, ఈ రెండు చోట్ల కూడా శ్రీ గురుదేవుల యొక్క కాలజ్ఞానాన్ని ప్రతి వ్యక్తి కూడా దర్శించేటువంటి అవకాశం ఉంది. తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారైనా విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క మఠాన్ని, కంది మల్లయ్యపల్లె పురసంస్థానాన్ని మనం ఒక్కసారి సందర్శన చేద్దాం. నా మఠము దర్శనం పొందిన స్వామివారి యొక్క మఠానికి వెళితే జన్మ జన్మముల పాప కర్మములన్నీ నశిస్తాయని, కొత్త జీవితం వస్తుందని స్వామివారు చెప్తారు. కాబట్టి మీరు విపరీతమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్న, ఏం చేయాలో అర్థం కానటువంటి అంతుచిక్కనటువంటి సమస్యలతో సతమతమవుతూ ఉన్న, ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు పూజలు పురస్కారాలు చేసిన మీకు గనక పరిష్కారం లభించకపోయినా, తీవ్రమైనటువంటి ఆర్తితో దుఃఖంతో మీరుంటే ఒక్కసారి గురుదేవుల యొక్క మఠాన్ని సందర్శించండి. మీ జీవితంలో సమస్యలన్నీ తొలగిపోయి కొత్త జీవితాన్ని తప్పనిసరిగా పొందేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది.